చాలామందికి ఇది అర్థమవ్వదు. చాలామందికి ఏంటి అన్యాయం అనుకుంటూ ఉంటారు. బట్ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్లాన్స్ మనకంటే చాలా భిన్నం అని అర్థం చేసుకోవాలి. హబక్కుకి అదే ప్రశ్న వచ్చింది, ఏంటి ప్రభు అన్యాయం? మా దేశంలో ఏ మూలకెళ్ళినా అన్యాయం చూస్తూ ఉన్నాం, ఇంజస్టిస్ చూస్తూ ఉన్నాం, క్రూరత్వాన్ని చూస్తూ ఉన్నాం, మనుషులందరూ మానవత్వం పోయి మృగాల్లాగా జీవిస్తూ ఉన్నారని ఇంచుమించుగా 2000 పైన సంవత్సరాల క్రితమే హబక్కుకి ప్రశ్న వస్తే దేవుడు ఒక పాజిటివ్ ఆన్సర్ ఇవ్వలేదు హబక్కుకి. హబక్కుకు ఓకే థ్యాంక్ యూ ప్రభా అన్నటువంటి సమాధానం హబక్కుకి దేవుడు ఇవ్వలేదు. కానీ మీ మీదకి కల్దీలు రేపుతున్నాను అన్నాడు ఆయన. కల్దీలన్నా బబులోనీలన్నా ఒకటే. సో మీ మీదకి బబులోనీలు రేపుతున్నాను అన్నాడు. బబులోనీలు చూస్తే దే వర్ వర్స్ పీపుల్, చాలా ఘోరమైన వ్యక్తులు, భయము భక్తి, అసలు దేవుడు అంటే వాళ్ళు తెలియదు. ఈరోజు ఈ మధ్యకాలంలో మనం వింటున్న చాలా ఘోరమైన న్యూస్లన్నీ ఆ రోజుల్లో భయంకరంగా జరుగుతూ ఉండేవి. ఈరోజు న్యూస్ అయినా ఉన్నది, ఆ రోజుల్లో న్యూసెస్ కూడా లేవు. సో భయంకరమైన ప్రజలు వారి మీ మీదకి లేపుతున్నాను అన్నాడు. హబక్కూకు అన్నాడు, వారికంటే మేము నీతిమంతులం కదా ప్రభా, మాకంటే తక్కువ నీతిమంతులు వాళ్ళని మా మీద ఎలా రూల్ చేస్తారు ప్రభా అని అడిగాడు. మళ్ళీ సెకండ్ క్వశ్చన్. సో అల్టిమేట్గా ఆయనకి కంక్లూజన్ ఏంటంటే హబక్కూకి, మీ ప్లాన్స్ నాకు అర్థమవ్వదు తండ్రి, కానీ మీరేం చెప్తే దానికి విధేయత చూపించడానికి ఇష్టపడతా ఉన్నాను. నా దగ్గర ఏమున్నా లేకపోయినా, నా ఇంట్లో ఆహారం ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్టు ఫలించినా ఫలించిపోయినా, ద్రాక్ష చెట్లు పండ్లు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభా, నో మ్యాటర్ వాట్ నేను మిమ్మల్ని వెంబడిస్తాను ప్రభా అని చెప్పాడు ఆయన. సో చాలాసార్లు మనం లోకంలో ఈ అన్యాయాన్ని చూస్తూ ఉంటాం. హబక్కూకు చూసినట్లుగా ఈ ఇంజస్టిస్ చూస్తూ ఉన్నాం. మనుషులు మానవత్వం కోల్పోయి మృగాలుగా ఉన్న చూస్తూ ఉన్నాం. దేవుని పట్ల భయము కానీ, దేవుని పట్ల భక్తి లేని స్థితి కానీ మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఒక ప్రశ్న, బైబిల్ మొత్తంలో దేవుడు తన సృష్టి పట్ల, తన జనాంగం పట్ల కోపగించుకున్నాడని విని ఉన్నాం. ఆయన కోపగించుకోవడానికి నెంబర్ 1 రీజన్ ఏంటి? ఎవరు చెప్తారు? ఏమండి? ఫర్సేకింగ్ హిమ్, దేవుని విడిచిపెట్టడం, ఆయన మాట నమ్మకపోవడం. ఇంకా ఎనీ అదర్ ఆన్సర్స్? దేవుడు తన సృష్టి పట్ల, అంటే మన పట్ల కోపగించుకోవడానికి నెంబర్ 1 రీజన్ ఏదై ఉండొచ్చు? చాలా ఉంటాయి కదా. డిసొబీడియన్స్, అవిధేయత అంటున్నారు మా యూత్. ఇంకా సార్, ఐడల్ వర్షిప్ అంటున్నారు, విగ్రహారాధన కదండి. దీస్ ఆర్ ఆల్ వ్యాలిడ్ రీజన్స్. ఇవన్నీ కూడా వ్యాలిడ్ రీజన్స్, సత్యం ఇవన్నీ కూడా. దేవుడు మనుషుల పట్ల కోపగించుకోవడానికి దేవుని విడిచిపెట్టడం. ఇశ్రాయేలు ఎంత భాగ్యవంతులు అంటే, ఎర్ర సముద్రం పాయలవడం, బండలోంచి నీళ్లు రావడం, మరి చేదైన నీరు చక్కని తాగే నీరుగా మార్చబడడం, ఇవన్నీ కూడా కల్లారా చూశారు. మనం చదువుకుంటున్నాం కానీ ఎర్ర సముద్రం పాయడం వాళ్ళు చూశారు, యోర్దాను నది ప్రవహించడం ఆగడం వాళ్ళు చూశారు. అయినప్పటికీ వాళ్ళు దేవుని పట్ల సనుక్కుంటున్నారంట. ఎప్పుడు వస్తే సనుగుడు అంటే దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు, దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు వస్తూ ఉంటారు. అలాగే ఆ దేవుని పట్ల అవిధేయత, డిసొబీడియన్స్ ఉన్నప్పుడు కూడా దేవుడు మన పట్ల కోపగించుకుంటూ ఉన్నాడు. అలాగే మరి ఐడోలేటరీ, ఐడల్ వర్షిప్ అని కూడా జవాబు మనం విని ఉన్నాం. సో ఈరోజు నేను ఫోకస్ చేయబోతున్న కారణం ఏంటంటే, ద థర్డ్ రీజన్, ఇది మీరు చెప్పిన కారణం ఏంటంటే ఐడల్ వర్షిప్, విగ్రహారాధన. ఇప్పుడు ఎందుకు పాస్టర్ గారు 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారు ఆఖరి మరణం ద్వారానే విగ్రహాల ఆరాధన ఆగిపోయింది కదా, బలి అర్పణలు ఆగిపోయాయి కదా. మనం ఎవరికి ఈరోజు మనకి ఏకైక దేవుడు కదా, త్రియేక దేవుడిని మనం పూజిస్తున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ అనుకుంటూ ఉంటాం. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐడోలట్రీ, విగ్రహారాధన లేక విగ్రహము అనేది నేటికి కూడా మన కుటుంబాల్లో, మన హృదయాల్లో అది నివసిస్తూ ఉన్నది. ఈ బైబిల్లో 1000కి పైగా వచనాలు ఈ అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మోర్ దాన్ 1000 వర్సెస్ విగ్రహారాధన గురించి మాట్లాడుతూ ఉన్నాయి. అలాగే మొదటి 5 పుస్తకాల్లో, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు అనేకమైన కమాండ్మెంట్స్, అనేకమైన లాస్ దేవుడిచ్చాడు. ఈ దేవుడిచ్చిన అనేకమైన లాస్ అండ్ కమాండ్మెంట్స్లో ఇంచుమించుగా 50 లాస్ దేని గురించి మాట్లాడుతూ ఉన్నాయంటే
ఐడోలెట్రీ కోసం మాట్లాడుతూ ఉన్నాయి, విగ్రహారాధన గురించి మాట్లాడుతూ ఉన్నాయి, లేక విగ్రహాల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. జూడాయిజంలో అంటే యూదయ మతంలో అనేక పాపాలు ఉన్నాయి, కానీ మరణశిక్షకు తగిన పాపములు 4 ఉంటాయి. కారణం వాటి గురించి మనం ఇప్పుడు ధ్యానిద్దాం. సో ఈ 4 ప్రాముఖ్యమైన మరణానికి పాత్రులైన సిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇది కూడా ఒకటి. ఏంటంటే ఐడల్ వర్షిప్. అండ్ ఐడల్ వర్షిప్ని ఎంత సివియర్ స్టేజ్ తీసుకెళ్లారంటే డెత్ పెనాల్టీ. జుడాయిజంలో, యూదయ మతంలో మనకందరికీ తెలుసు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎలాగైనా యేసుక్రీస్తు వారిని ట్రాప్లో పెడదామని రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎందుకనంటే ఏదో ఒక రకంగా ఆ ట్రాప్ చేయడానికి చూశారు. సో ఈ జూడాయిజంలో కూడా అంత తీవ్రమైన ప్రాబ్లంగా మన ఐడోలెట్రీని చూస్తూ ఉన్నాం. బైబిల్ మనకి అడ్రస్ చేసే విషయాల్లో దేవతలు, విగ్రహాలు, విగ్రహారాధన అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇప్పుడు ఈ 2000 సంవత్సరాల తర్వాత, అంటే బైబిల్ ముద్రించబడి 2000 సంవత్సరాల తర్వాత, బైబిల్ రాయబడి 2000 సంవత్సరాల తర్వాత మనం అందరం కూడా మోడర్న్ కల్చర్లో జీవిస్తాం. అవునా కదా? వీఆర్ లివింగ్ ఇన్ ఏ మోడర్న్ కల్చర్, వీఆర్ లివింగ్ విత్ మోడర్నిటీ. సో మోడర్న్ కల్చర్లో పాత విలువలు ఉంటాయి, కానీ కొంచెం డిఫరెంట్ వేలో మనం చూస్తూ ఉంటాం. సో టీచింగ్ విధానం కానీ, దేవుని ఆరాధించే విధానం కానీ కొన్ని మారుతూ ఉంటాయి. అంటే ఫౌండేషన్ ఒకటే, కానీ ఆ మెథడ్స్ చాలా మారుతూ ఉంటాయి. సువార్థికరలో కూడా చాలా మార్పులు సంవత్సరాలు గాటున కొలది మనం తీసుకొస్తూ ఉన్నాం. అలాగే ఐడల్ వర్షిప్ అనే దాంట్లో కూడా ఈ మోడర్న్ కల్చర్లో చాలా మార్పు వచ్చింది. గమనించారా లేదా? దాని గురించి మనం ఇంకా లోతుగా మనం ముందుకు వెళ్దాం. సో ఈరోజు ఈ జనరేషన్లో, ఈ సంఘంలో, మా కుటుంబాల్లో పెద్ద ఈ ప్రాబ్లం మనకు లేదండి అనుకుంటాం, కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దెర్ ఈస్ అ ప్రాబ్లం విత్ ఐడల్ వర్షిప్ ఆర్ విత్ ది ఐడల్స్. దేవతలు కానీ విగ్రహాలు బట్టి ఈరోజు కూడా మనందరికీ సమస్య ఉన్నది. అదేంటో కూడా మనం చూద్దాం ఉన్నాం. గిన్నిస్ అనే ఆయన ఈ విధంగా ఆయన రాశాడు, idolatry is huge in the Bible, dominant in our personal lives and irrelevant in our mistaken estimations అన్నాడు ఆయన. అంటే విగ్రహారాధన అనేది బైబిల్లో చాలా ఇంపార్టెంట్ అంశంగా దేవుడు దాన్ని పరిగణించి ఉన్నాడు, పాపంగా. అలాగే ఈరోజు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా ప్రామినెంట్గా ఇది ఉన్నది. అంటే చెప్పాను కదా, మెథడ్ అయితే మారింది, కానీ స్టిల్ ఆ ఎసెన్స్ అయితే మన జీవితంలో, ఆ విత్తనం అయితే మన జీవితంలో ఉందని నేనైతే భావిస్తూ ఉన్నాను. సో ఈ విగ్రహారాధన అనేది మన జీవితంలో ఒక భాగం. ఎక్కడ పాస్టర్ గారు, తరతరాల నుండి మా కుటుంబాల్లో, మా ఇళ్లలో విగ్రహాలే లేవండి, మేము ఏ విగ్రహాన్ని ఆరాధించమండి, బట్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అంటున్నాం మనం. బట్ స్టిల్ దేర్ ఆర్ ఐడల్స్. మన జీవితంలో ఇంకా విగ్రహాలు కొలువై ఉన్నాయని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఎప్పుడు కూడా దెర్ ఈజ్ వార్. మన కాన్షియస్కి, ఈ మన జీవితంలో మనం పెట్టుకునే ఈ విగ్రహ స్థానంలో ఉండే వాటికి ఎప్పుడు కూడా దెర్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ జనరేషన్లో ఏంటంటే ప్రతిరోజు మనకి బోల్డ్ అంత వాక్యం దొరుకుతూ ఉంది. యూట్యూబ్కి వెళ్ళి కొడితే ఎంతోమంది ప్రసంగికులు, ఎన్నో వేల లక్షల ప్రసంగాలు మనం వినొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎలా ఉంటాయనంటే పవర్, సక్సెస్, ఎంటర్టైన్మెంట్, వెల్త్, ప్లెజర్, మీకు సుఖము, మీకు నెమ్మది, మీకు ఆశీర్వాదం, ప్రాస్పెరిటీ అన్న మాటలు ఈ రోజున చాలా వింటూ ఉన్నాం. అంటే దేవుని వాక్యము ఆ విధంగా డైల్యూట్ అయిపోయిన జనరేషన్లో మనం అందరం కూడా చూపిస్తూ ఉన్నాం. సో అలాంటి మాటలు మాత్రమే కనుక మనం వింటే మనం స్పిరిచువల్గా ఎదిగే అవకాశం మన దగ్గర ఉండదు. స్పిరిచువల్గా మనం ఎదగాలి అంటే నిస్సంకోచంగా వాక్యాన్ని మనం చదవాలి. నిస్సంకోచంగా, అంటే ఏది కూడా యాడ్ చేయకుండా, ఏది కూడా తీసివేయకుండా ఉన్నట్లుగా బోధించే వాక్యాన్ని మనం కూడా వినడానికి మనం ఇష్టపడాలి. కైల్ ఐడల్మ్యాన్ అనే ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరంటే గాడ్స్ ఎట్ వార్. ఆ పుస్తకంలో ఆయన ఒక చక్కని విషయాన్ని ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, ఒక వ్యక్తిని మీరు ఊహించుకోండి,
భయంకరమైన దగ్గు ఉందనుకోండి, ఏంటంటే టూ మచ్ అండ్ పర్సిస్టెంట్ కాఫ్, దగ్గు వస్తుంది. అంటే ఎన్ని రోజుకి తగ్గట్లేదు, ట్యాబ్లెట్ వేసుకుంటా ఉన్నట్టు తగ్గట్లేదు. అయితే చాలా ప్రాబ్లం వస్తూ ఉందని ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట, ఊహించుకుందాం. వెళ్తే ఏమైందనంటే, నాకు చాలా రోజులుగా దగ్గు తగ్గట్లేదండి అని చెప్పాడంట. సో డాక్టర్ గారు స్కాన్లని తీసి అతనికి అర్థమైన విషయం ఏంటంటే, ఇతనికి క్యాన్సర్ ఉందని అర్థమైంది. అర్థమైన తర్వాత ఇతనికి క్యాన్సర్ ఉంది అని చెప్తే ఈయన ఏమైపోతాడో అని ఆ సత్యాన్ని ఆ పేషెంట్కి చెప్పకుండా, మీకు కొంచెం ఎక్కువ దగ్గుందండి, మీకు కొంచెం పవర్ఫుల్ మందు ఇస్తున్నానండి అని చెప్పి పంపించాడు అనుకుందాం. పంపించిన తర్వాత ఈ వ్యక్తి అనుకుంటా ఉంటాడు, నాకేం అవ్వలేదు, నాకే టీబీ లేదు, నాకు క్యాన్సర్ లేదు, అంతా బాగానే ఉంది, కాస్త దగ్గు ఎక్కువ ఉంది. డాక్టర్ గారు చాలా జ్ఞానవంతుడు కాబట్టి ఆయన నాకు ఇచ్చిన టానిక్ వేసుకుంటే తగ్గిపోద్దని చెప్పి చాలా రిలీఫ్గా ఉంటాడట ఆయన. సో ఇంటికి వెళ్ళి పెద్ద టెన్షన్ లేకుండా టానిక్ వేసుకొని చక్కగా పడుకుంటాడంట. ఈజ్ ఎట్ పీస్, సమాధానంగా రాత్రంతా పడుకుంటాడట. కానీ తన శరీరంలో క్యాన్సర్ సెల్స్ తన శరీరాన్ని కొరుక్కుంటూ తినేస్తూ ఉన్నాయి. కానీ బయటికి మాత్రం ఆయన ప్రశాంతంగా 2-3 రోజులైనా సమాధానంగా ఉన్నాడంట. సో ఈ స్టోరీ ఉపమానం చెప్తూ ఈ ఐడల్ మ్యాన్ అని ఆయన ఏమన్నాడనంటే, మన జీవితంలో చాలాసార్లు మనం మన సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తూ ఉంటామంట. మన జీవితంలో శారీరకంగా కాదు, ఆత్మీయ స్థితిలో కూడా సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తూ ఉన్నాం, కానీ ఆ కాజ్ని మనం ట్రీట్ చేయట్లేదంట. ఈ సమస్య రావడానికి ఏది కారణమో ఆ కారణాన్ని పసిగట్టట్లేదు, ఆ కారణాన్ని మనం ట్రీట్ చేయట్లేదు, కానీ ఆ దాన్ని బట్టి వస్తున్న సిమ్టమ్స్ని మాత్రమే ట్రీట్ చేస్తూ ఉన్నామంట. ఈ వ్యక్తి విషయంలో మనం ట్రీట్ చేయాల్సింది ఏంటి? క్యాన్సర్ సెల్స్ని ప్రొపగేట్, అంటే అవి ఎక్కువగా ముందుకు వెళ్లకుండా ఆపాలి. దట్ ఈస్ ద ట్రీట్మెంట్. కానీ డాక్టర్ గారు ఏం చేశాడు? జస్ట్ ఒక కాఫ్ సిరప్ ఆయనకి ఇచ్చి పంపించేశాడు. అలాగే మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు నాకు చాలా స్ట్రెస్గా ఉంటుందండి, లేకపోతే నాకు చాలా ఆర్థికపరమైన బలహీనతలు ఉన్నాయండి, లేకపోతే యవనస్తులు చూస్తే వ్యవహారాల్లో వారికి లవ్ అండ్ లస్ట్కి తేడా తెలియకుండా ఉన్నారు. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్? చాలా రకాల సమస్యలు అండి. నాకు చింత, నాకు టెన్షన్లు ఎక్కువ అండి, చింత అండి అంటూ ఉంటాం. లేకపోతే మాటికి ఈజీగా నేను క్విట్ అయిపోతానన్న అలవాట్లు. మనలో ఉన్న అనేక రకాల ఆత్మీయ బలహీనతలన్నింటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ మాత్రమే. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ, ఒత్తిడి కానీ, స్ట్రెస్ కానీ, చింత అనేది బైబిల్లో యేసుక్రీస్తు వారు ఖండించారు. మీకు ఎందుకు చింత అన్నాడు ఆయన. ఆకాశ పక్షులు చూడండి, ఆ వెతువుకోయి వాటిని పోషిస్తూ ఉన్నారు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? కాబట్టి ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో టెన్షన్ పడకండి, మీకు కావాల్సిన టైంలో దేవుని మీకు అనుగ్రహిస్తాను, ఎప్పుడు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మీరు వెతికినప్పుడు అన్నాడు ఆయన. సో చింత అనేది కూడా దేవుడు తీవ్రంగా ఖండించాడు. కానీ ఈరోజు ఎక్కువ చింతే మనకు ఉంటా ఉంటుంది. యూత్లతో చూస్తే ఎక్కువ డిప్రెషన్కి లోన్ అవుతూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళ కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి వాళ్ళ రీజన్స్. డిప్రెషన్ పెద్ద టైటిల్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సిమ్టమ్స్. మన ఆత్మీయ జీవితంలో మనం చాలాసార్లు సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. ప్రభువా నాకు ఈ శ్రమ, నాకు ఆ శ్రమ, సహాయం తెచ్చేయండి. ఎందుకు వస్తుందో తెలియట్లేదండి, చాలా భయం వేస్తుందని ఈ మధ్యన, నా ఇంట్లో రకరకాల ఆత్మలు తిరుగుతున్నాయని భయం వేస్తుందండి అంటూ ఉంటాం. దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్. బట్ వాట్ ఈస్ ద కోర్ రీజన్? ఏంటి ప్రాథమిక కారణం అని ఆలోచిస్తే ఐడోలెట్రియా. ఏంటి పాస్టర్ గారు, మేమేమి విగ్రహాలను ఆరాధించట్లేదే, యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే ఆరాధిస్తున్నామే. దెర్ ఆర్ నో ఐడల్స్ ఇన్ మై హార్ట్ ఆర్ నైదర్ ఇన్ మై హోమ్స్ అని మనం చెప్తా ఉన్నాం. కానీ మనం ఈరోజు దాన్ని పరిశీలన చేసుకోవాలి. నిజమైన డయాగ్నోసిస్ ఏంటంటే ఐడోలెట్రీ. తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు, క్యాన్సర్స్ కానీ అలాంటివి వస్తే, ఈ మధ్యన అందరూ ఎక్కడికి వెళ్తారండి? చాలా సంవత్సరాలుగా వెల్లూరు వెళ్తూ ఉన్నారు. వెల్లూరులో హాస్పిటల్స్లో ఉండే ఒక మంచి థింగ్ ఏంటంటే, వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ డయాగ్నోస్ చేస్తారు. అసలు ఎందుకు వచ్చింది, ఎంతకాలం నుంచి వచ్చింది, దీనికి కారణం ఏంటి అని. మనం తీసుకెళ్ళిన రిపోర్ట్స్ కూడా కొన్నిసార్లు వాళ్ళు చూడరు, కానీ వాళ్ళే చేస్తారు డయాగ్నోసిస్. సో పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేసి దానికి తగిన మందులు వాళ్ళు ఇస్తారన్నమాట. ఏది పడితే మందులు ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు, కానీ పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ ఎక్కడ ఉంటుందో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ మనం ఇవ్వగలం. అలాగే మన ఆత్మీయ స్థితిలో ఆ కోర్ ఎక్కడైతే ఆ ప్రాబ్లం వస్తూ ఉందో మన జీవితంలో, దాన్ని మనం డిటెక్ట్ చేస్తే
దానికి తగిన మెడిసిన్, దానికి తగిన సమాధానం మనకి దేవుని వాక్యంలో నుంచి మనం పొందుకునే అవకాశం దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ 21వ శతాబ్దంలో జీవిస్తున్న మనకి ఐడోలెట్రీ, విగ్రహారాధన అనగానే పాత నిబంధన కాలం, లేకపోతే రోమీల కాలం, లేక కొరింథీయుల కాలం, ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తుంటాయి. కొంతమంది మనుషులు విగ్రహాల ముందు సాగిలపడడం మనకు చాలా క్లియర్ పిక్చర్ అనేది వస్తూ ఉంటుంది. ఈరోజు కూడా కొన్ని గ్రామాలకు వెళ్తే భయంకర విగ్రహారాధన మనం చూస్తూ ఉంటాం. సో విగ్రహారాధన అన్న పదం వినగానే మన జ్ఞాపకం వచ్చే పిక్చర్ ఏంటంటే, కొంతమంది వ్యక్తులు ఒక దేవత ముందో విగ్రహం ముందో సాగిలపడడం. ఇది పాత నిబంధనలో కూడా చాలా విషయాలు చూస్తాం. దేవుడు వాళ్ళని సరిదిద్దాడు, కరెక్ట్ చేశాడు, వాళ్ళని శిక్షించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏన్షియంట్ గ్రెకో రోమన్ వరల్డ్లో, అంటే కొత్త నిబంధన ఈ కాలంలో, ఈ రోమీలు కానీ గ్రీక్స్ కానీ వాళ్ళకి ఇష్టమైన దేవతల్ని దేవుల్ని పూజించుకుంటూ ఉండేవారు. గ్రీక్ కల్చర్లో భయంకరమైన విగ్రహాలు ఈవెన్ దేవాలయాల్లో కూడా పెట్టుకునేవారు. ఆ సీజర్స్ కానీ, ఎంపరర్స్ కానీ, నీరు చక్రవర్తి కానీ దేవాలయాల్లో కూడా వాళ్ళ విగ్రహాలు పెట్టి వాటిని మమ్మల్ని పూజించండి అని చెప్పుకునే హిస్టరీ కూడా మనకు అందరికీ తెలిసిందే. పౌలు గారు కూడా మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో ఆయన ఏథెన్స్ అన్న ప్రాంతం వెళ్ళాడు. ఆయన వెళ్తే ఆయనకి అనేకమైన బలిపీఠాలు కనబడ్డాయట. బలిపీఠాలతో పాటు అనేకమైన విగ్రహాలు కూడా కనబడ్డాయంట. ఏథెన్స్ అనే ఊర్లో తిరుగుతూ ఉంటాయి. ఒక చరిత్రకారుడు రాశాడు, ఇంచుమించుగా 20,000 విగ్రహాలు పౌలు గారికి కనిపించి ఉండొచ్చు అని రాశాడు. ఓన్లీ ఇన్ ఏథెన్స్ 20,000 విగ్రహాలు, 20 అంతకు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ బలిపీఠాలు కనబడ్డాయట. సో ఇవన్నీ చూసి ఆయన మనసులో కలతపడి ఎలాగైనా వీళ్ళు స్వాత ప్రకటించాలని ఆయన బయలుదేరి ఏథెన్స్లో ఇంటెలెక్చువల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ దగ్గర వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మీలో విశ్వాసం, మీలో భక్తి, చాలా గొప్ప భక్తి ఉండని మీలో అన్నాడు ఫస్ట్ మాట ఆయన. ఏథెన్స్ వాళ్ళని ఖండించలేదు, కానీ మీలో భక్తి, మీ ఊర్లో తిరుగుతూ ఉంటే చాలా విగ్రహాలు కనబడ్డాయండి, చాలా బలిపీఠాలు కనబడ్డాయి, మీలో విశ్వాసం అమోఘం అన్నాడు ఆయన. మీలో చాలా భక్తి ఉంది అన్నాడు ఆయన. కానీ కొన్ని వాటి మీద ఏం రాసింది? తెలియని దేవునికి అని రాయబడి ఉంది. ఆ తెలియని దేవుని ఎవరో మీకు చెప్పడానికి వచ్చానని తన ప్రసంగాన్ని ఆరంభించాడు. చాలా రియాక్షన్స్ కూడా దానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎపఫ్రోడిట్ అన్న దేవతను చూస్తాం, గాడెస్ ఆఫ్ బ్యూటీ. అలాగే గాడ్ ఆఫ్ వార్ ఏరిస్ మనం చూస్తూ ఉన్నాం. గాడెస్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటే సంతాన దేవత ఆర్టెమిస్ చూస్తాం. అలాగే రకరకాల, ఇంకా పేర్లు చెప్పడానికి సమయం లేదు, కానీ రకరకాల దేవతలు, రకరకాల విగ్రహాలు ఆ రోజుల్లో ఈ గ్రెకో రోమన్ వరల్డ్లో అవి ఉంటాయి. కానీ ఈరోజు మనం ధ్యానించబోతూ ఉంది ఈ మొదటి విగ్రహానికి ఉన్న మొదటి అర్థం కాదు, కానీ విగ్రహానికి ఉన్న రెండవ ఇంపార్టెంట్ అండ్ ప్రామాణికమైన అర్థం. అది ఏంటనంటే, మనకందరికీ తెలుసు, దేవునికి ఇవ్వవలసిన స్థానము మరి ఏదైనా పొందుకుంటే దాన్ని ఏమంటాం? కొత్త నిబంధన ప్రకారం ఇట్ ఈస్ ఎన్ ఐడల్. ఇట్ ఈస్ ఎన్ ఐడల్ విచ్ ఎవర్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ద సేవియర్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానము ఏదైనా సరే అది తీసుకుంటే, వస్తువు అవనివ్వండి, వ్యక్తి అవనివ్వండి, వ్యామోహం అవనివ్వండి, ఏదైనా సరే ఇట్ ఈస్ అన్ ఐడల్ ఇన్ అవర్ లైఫ్. దేవుడు ఈ ఫిజికల్ స్ట్రక్చర్స్ అంటే ప్రతిరూపమైన విగ్రహాన్ని ఎంతగా ఖండించాడో, నూతన నిబంధన కాలంలో అపోస్తలులు పత్రికలు రాశారు. మనం అర్థమయ్యే విషయం ఏంటంటే, మన మనసులో కొలువై ఉన్న విగ్రహాలు కూడా దేవుడు అంతే ఖండిస్తూ ఉన్నాడు. మన అవిధేయత, మన డిసొబీడియన్స్, ఎవరినో ప్రథమ స్థానంలో పెట్టుకునే స్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో దట్ పర్సన్ or that thing, that device or anything it might be, ఈరోజు మన జీవితంలో చాలా విగ్రహాలు మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారని చూడండి. కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో, కావున భూమి మీదనున్న మీ అవయవంలోను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, మాట చూడండి, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. నెంబర్ 1 విగ్రహం ఏంటండి?
ధనం కాదండి, ధనం కాదు, ధనాపేక్ష. ధనం అనేది ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ధనం లేకుండా ఏ పనులు కూడా అవో. మన పరిచర్య ముందుకు వెళ్ళాలన్నా, మన ఫ్యామిలీ కుటుంబం ముందుకు వెళ్ళి ధనం అవసరం. దేవుడు ధనాన్ని ఖండించలేదు కానీ ధనాపేక్షని ఖండించాడు ఆయన. పౌలు గారు చాలా క్లియర్గా రాశాడు. ఏమంటున్నాడు అంటే ఆయన, విగ్రహారాధనైన ధనాపేక్షను మీరు చంపివేయుడి అన్నాడు ఆయన. విగ్రహారాధన అయిన ధనాపేక్ష. ఈరోజు నెంబర్ 1 ఐడల్ ఇన్ పీపుల్స్ లైఫ్ ఏంటంటే ధనాపేక్ష అని మనం చెప్పుకోవచ్చు. దేని వెనకాల మానవుడు ఈరోజు పరిగెడుతున్నాడు అని అంటే, దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని పట్ల, అక్యుములేటింగ్ వెల్త్ పట్ల ధనాపేక్ష కలిగి ఉంటా ఉన్నాడు, గ్రీడ్ కలిగి ఉంటా ఉన్నాడు. దేవుడు యేసు ప్రభువారు దాన్ని ఈరోజు ఖండిస్తూ ఉన్నాడు. వాట్ ఈజ్ అన్ ఐడల్ అంటే, దేవునికి ఇవ్వాల్సిన స్థానము, అంటే దేవుని పరిచర్య పట్ల, సువార్త పట్ల ఉండవలసిన భారం కంటే ధనాపేక్ష పట్ల మనకి ఎక్కువ ఆశ కలిగి ఉంటున్నామంటే ఇట్ ఈస్ అన్ ఐడల్. పౌలు గారు ఎందుకు రాశారో 2000 years క్రితమే రాశాడు ఆయన. అంటే అప్పటి నుంచే ఉందేమో ఈ వ్యాధి, ధనాపేక్ష అనే ప్రాబ్లం ఆ రోజు నుంచే ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ధనాన్ని, వస్తువుల్ని దేవుడిగా మన జీవితంలో మనం చేసుకోవచ్చు. అంటే ఒక విషయంతో మన సహవాసం ఎలా ఉందో ఆ వస్తువు, ఆ విషయము మన జీవితంలో విగ్రహమా కాదా అనే సత్యాన్ని క్లియర్గా చెప్తూ ఉంటారు కదండి. కానీ ఒక ఎడిక్షన్ కానీ, when it takes over our life, we take more and more greater risks. ఏదైతే మన జీవితంలో విగ్రహంగా కొలువై ఉంటుందో దానిని చేయడానికి, ఆ విషయాన్ని నిర్వర్తించడానికి ఎంతైనా మనం చేస్తాం, ఎంతైనా ఖర్చు పెడతాం, ఏది చేయడం కూడా మనం వెనుకాడం సాధారణంగా. అంటే మన కష్టము, మన ఆశ, మన ధనము ఎక్కడికి వెళ్తున్నాయో ఇట్ డిటర్మిన్స్ ది ఐడల్ ఇన్ యువర్ లైఫ్. కొన్నిసార్లు పశ్చాత్తాపడతాం, బాధపడతాం. ఏంటి నేను అలా ఉండేవాడినా, నేను అలాగ ఆలోచించానా, ఇలాంటి విగ్రహాలు నా జీవితంలో కలిగి ఉన్నాయా, ధనం పట్ల సరిగ్గా అర్థం చేసుకోలేక ఇలా ఉండానా అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అందుకే జాన్ కాల్విన్ అని ఆయన ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఇస్తూ ఏమన్నాడంటే, ద హ్యూమన్ హార్ట్ ఈజ్ అన్ ఐడల్ ఫ్యాక్టరీ అన్నాడు ఆయన. జాన్ కాల్విన్ అని ఆయన అన్నాడంటే, హ్యూమన్ హార్ట్ ఈజ్ అన్ ఫ్యాక్టరీ ఆఫ్ ఐడల్స్ అన్నాడు. అంటే విగ్రహాలు, రకరకాల విగ్రహాలు, అంటే ఫ్యాక్టరీలో నుంచి కార్లు, బైకులు, వస్తువులు బయటికి ఎలా వస్తాయో మన హృదయం అనే ఫ్యాక్టరీలో నుంచి రకరకాల విగ్రహాలు బయటకు వస్తూ ఉంటాయట. నాకున్న విగ్రహం మీకు లేకపోవచ్చు, మీకున్న లాంటి విగ్రహాలు మీ పక్కన కూర్చున్న వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విగ్రహాలు ఈరోజు ఉంటా ఉన్నాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ స్ట్రక్చర్స్, అంటే ప్రతిరూపం గురించి మాట్లాడలేదు సుమా. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఇంటెన్సిఫై చేసిన రీతిగా దేవుని, ఆయనకి ఇవ్వాల్సిన స్థితి, ఆయనకి ఇవ్వాల్సిన స్థానము ఏది ఆక్యుపై చేస్తుందో అది మన జీవితంలో విగ్రహం అనండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఇశ్రాయేలుతో ఒక మాట అన్నాడు ఆయన. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరిని యొద్ద ఏమైనా విచారణ చేయతగునా? అంటే మనస్సులో విగ్రహాలు పెట్టుకొని నా దగ్గరికి రావడానికి వాళ్ళు తగిన వారైనా అని దేవుడు ఇశ్రాయేలుతో అంటూ ఉన్నాడు. మనుషులు హృదయాల్లో విగ్రహాలు పెట్టుకున్నారంటే బహుశా వాళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యారేమో. ఆ పెద్దలందరూ కూడా ఐడల్సా, విగ్రహాల, మా జీవితంలో ఏం విగ్రహాలు ఉన్నాయి అని వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి ఉన్నారేమో ఈరోజు మనం రియాక్ట్ అవుతున్నట్లుగా. కానీ దేవుడు మనం జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మన హృదయము ఏదైనా మంచి విషయానికి అలవాటు పడి ఎడిక్ట్ అయ్యి దేవుని కంటే ఎక్కువ స్థానం దాన్ని పెట్టే అవకాశం అది. ఎందుకంటే కాల్విన్ గారు అన్నట్లుగా అవర్ హార్ట్ ఈజ్ అ ఫ్యాక్టరీ ఆఫ్ ఐడల్స్ అన్నాడు ఆయన. అంటే ఇది చిన్న విషయమే కదా, ఇది నా జీవితానికి చాలా ప్రామాణ్యం కదా అని పాజిటివ్గానే, మంచిగానే మన జీవితాన్ని ఆరంభిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఆ మంచి విషయమే దేవుని స్థానాన్ని తీసుకుంటూ ఉంటుంది. దేవుడు దాన్ని ఈ రోజున ఖండిస్తూ ఉన్నాడు చాలా క్లియర్గా. ఒక సక్సెస్ఫుల్ కెరీరో, లేకపోతే ప్రేమో, లేకపోతే మెటీరియల్ పొజిషన్స్లో, లేకపోతే
గ్యాడ్జెట్స్, లేకపోతే మీ భాగస్వామియో, భర్తో, భార్యో, పిల్లలో, లేకపోతే ఏదైనా వస్తువో, సెల్ ఫోన్ ఈరోజు పెద్ద ఐడియల్ అయిపోయిన జీవితంలో. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరితో మాట్లాడుతుందో తెలియదు కానీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, అన్నీ ఫోన్లో చూస్తూ ఉంటాం, లెగ్స్ని మొదలుకొని. మేబీ మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్. ఇట్ ఈస్ అన్ ఐడల్. చాలా చిన్న విషయమే కానీ ఇట్ ఈస్ టేకింగ్ అప్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. విలువైన సమయాన్ని, మనం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, ఆ క్వైట్ టైంని మొబైల్స్, సెల్ ఫోన్స్ అది ఈరోజు లాక్కుంటా ఉన్నట్టుగా సత్యాన్ని మనం జ్ఞాపం చేసుకుంటాను. ధనాపేక్ష ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవుని సెకండ్ ప్లేస్లో నెట్టివేస్తూ ఉంది. ఏంటంటే రన్నింగ్ బిహైండ్ వెల్త్. క్రైస్తవులో ఉండాల్సింది ధనము పొందుకోవడం కంటే ఎక్కువగా ధనము ఇచ్చేవారుగా దేవుడు మనం పిలుచుకున్నాడు. వీఆర్ నాట్ రిసీవర్స్ బట్ వీఆర్ మోర్ గివర్స్. యేసుక్రీస్తు వారి బోధలు అర్థం చేసుకుంటా ఉంటే ఇవ్వండి అన్నాడు ఆయన. గివ్ cheerfully అన్నాడు ఆయన. ఇచ్చేవారు పడుకోగలరా సుఖంగా? ఎక్కువ సంపాదించుకున్న పడుకోగలరు సుఖంగా? చెప్పండి. దోస్ హు గివ్, దోస్ హు రిసీవ్ మే హ్యావ్ మోర్ అన్నాడు ఒక ఆయన, బట్ దోస్ హు గివ్ మే స్లీప్ ఎట్ పీస్ అన్నాడు ఆయన. సో క్రైస్తవ విశ్వాసంలో నూతన నిబంధన ప్రకారము ధనాపేక్ష కలిగి ఉండడానికి అవకాశం లేదు. పరలోకంలో వారు వెళ్ళుట ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నారు యేసుక్రీస్తు వారు. ఇంకా సూది బెజ్యంలో ఒంటె దూరుడ సులభం అన్నాడు. ఒక అలగోరికల్గా మాట్లాడుతూ కంపారిజన్ చేశాడు. ఎంత అసాధ్యమో సూది బెజ్యంలోకి ఒంటె దూరడం, అట్లాగే ధనాపేక్ష కలిగిన వాడు, కేవలం ధనం 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 అనుకునేవాడు పరలోకం వెళ్ళడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్నాడు ఆయన. సో మన హృదయాన్ని అంతగా గాడ్ చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఐ థింక్ 24వ అధ్యాయంలో అనుకుంటా, సామెతలో సొలొమోను మహాజ్ఞాని ఈ చక్కని మాటనని చెప్పాడు. మీ హృదయము ఐడల్ ఫ్యాక్టరీ కాబట్టి, అనేక విగ్రహాలు మీ హృదయంలో నుంచి బయటకు వస్తున్నాయి కాబట్టి మీ హృదయాన్ని మీరు కాచుకొని ఉండండి అన్నాడు ఆయన సామెతల గ్రంథంలోనే. హ్యూమన్ హార్ట్ ఈజ్ అన్ ఐడల్ ఫ్యాక్టరీ అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇందాక మనం చెప్పుకున్న విగ్రహానికి ఉన్న మొదటి నిర్వచనంలో దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన ఇచ్చిన ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటండి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు ఆయన. వేరే దేవుళ్ళ కంటే నన్ను ఎక్కువగా మీరు ఫస్ట్ ప్లేస్లో పెట్టండి అనలేదు ఆయన. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీల్లేదు అన్నాడు ఆయన. అంటే దేవుడు తన ప్రజలకి ఆజ్ఞలు ఇవ్వాలని ఆశ కలిగింది ఆయనకి. వీళ్ళు సరిగా ఉండట్లేదు, వీళ్ళు సరి చేసుకోవాలి, వీళ్ళకి ఒక డిగ్రీ ఇవ్వాలి అనుకున్నాడు ఆయన. సో ఆ కమాండ్మెంట్స్ ఆ లిస్ట్ ఇస్తూ లిస్ట్లో ఫస్ట్లో పెట్టాడు ఆయన ఐడల్ వర్షిప్. అంటే ఇశ్రాయేలీయులు ఎంత భయంకరంగా ఈ విగ్రహారం ప్రతిరూపాలు వాళ్ళు మొక్కుతూ ఉన్నారో, ఈరోజు మన పితరులు ఆ ప్రయత్నంలో నుంచి, ఆ విగ్రహారాధనలోంచి బయటకు వచ్చారు. ఎందుకనంటే ఎంతోమంది మహనీయుల స్వార్థ ఈ నేలన పడడం బట్టి ఈ విగ్రహ ఆరాధనకున్న మొదటి నిర్వచనం నుంచి మన యాన్సెస్టర్స్ ఎంతోమంది బయటపడ్డారు. ఈరోజు నిజమైన దేవుని మనము కొలుస్తూ ఉన్నాం. బట్ స్టిల్ విగ్రహారాధనకున్న రెండవ డెఫినేషన్ ఈరోజు కూడా మన జీవితంలో కొలువై ఉంటా ఉంది. దేవునికి ఇవ్వాల్సిన స్థానం మీరు మీ హస్బెండ్కో వైఫ్కో ఇస్తున్నారా? ఒక 3 years బ్యాక్ తెలిసిన ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయనే 65-70 years ఉంటాయేమో, ఆయన భార్య చనిపోతే కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అలా మాటలు అని అన్నాడు, దేవుని కంటే నా భార్యని ఎక్కువ ప్రేమించానండి అన్నాడు ఆయన. నాకు అర్థం లేదు కానీ మేబీ ఆయనకు అలా అనిపించిందేమో, వీ డోంట్ నో, వీ నెవర్ నో. అంటే పార్ట్నర్స్, భాగస్వాములకు కూడా కొన్నిసార్లు దేవుని స్థానాన్ని తీసుకునే అవకాశం ఉంది. మన పిల్లలు కూడా దేవుని స్థానాన్ని ఆక్రమించుకునే అవకాశం ఉంటుంది. మన సెల్ ఫోన్స్ కానీ, ధనాపేక్ష కానీ, ఏదైనా అవనివ్వండి, వ్యామోహం అవనివ్వండి, రిలేషన్స్ అవనివ్వండి, ఏదైనా దేవుని స్థానం తీసుకునే అవకాశం చాలాసార్లు ఉంటుంది. దేవుడు ఈరోజు వాటిని ఖండిస్తూ ఉన్నాడు. నో, యూ కెనాట్ హ్యావ్ ఎనీ ఐడల్స్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు ఆయన. ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్ అనే పదం ఉంటుంది, LORD. లార్డ్ 2 రకాలుగా వాడబడింది. ఒకటి ఏంటంటే అన్ని స్మాల్ లెటర్స్లో ఉంటాయి, స్మాల్ లెటర్స్లో ఉంటాయి. LORD అని అంటే ఒక ప్రభువు అని అర్థం. ల్యాండ్ లార్డ్ అంటామంటే అంటే భూ యజమానికి వాడే పదం కూడా లార్డ్ అనేవారు. కానీ ఆ లార్డ్ని ఏమనేవారంటే స్మాల్ లెటర్స్లో రాసేవారు.
కానీ దేవుని గురించి లార్డ్ అని సంబోధించినప్పుడు క్యాపిటల్ ఎల్ వాడతారు. తెలుగులో డిఫరెన్స్ మనకు లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆ డిఫరెన్స్ మనకు ఉంటుంది. అంటే రకరకాల ప్రభువులు, రకరకాల దేవుళ్ళు ఈరోజు ఉన్నారు. మనుషులు మాత్రమే కాదు, ప్రతిరూపాలు కాదు, ఈవెన్ ద ఫీలింగ్స్, ఎమోషన్స్, భాగస్వాములు, ధనాపేక్ష, ఇవి కూడా విగ్రహాలే. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండడానికి వీల్లేదన్నాడు ఆయన. రెండవ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? 10 ఆజ్ఞలలో సెకండ్ కమాండ్మెంట్ ఏంటండి? మర్చిపోయారా? మీరు ఏ రూపంలోనైనా సాగిలపడడానికి వీల్లేదు. భూమి మీదనైనా, ఆకాశం అందైనా, భూమి కింద, నీళ్ళలోనైనా. అంటే అర్థం ఏంటంటే మనం దేన్నైనా విగ్రహంగా మార్చుకునే అవకాశం. ఆయన ఆకాశం, భూమి కింద నీళ్ళు అన్నాడంటే మనం ఎక్కడికి వెళ్ళినా, దేంట్లో ఉన్నా సరే, ఏ విషయాన్ని విగ్రహంగా మలుచుకునే అవకాశము మన హృదయానికి ఉంది. ఎందుకంటే మన హృదయంలో ఏముందండి? పాపపు బీజము ఉన్నది. నరుని హృదయం బాల్యం నుండి చెడ్డది అన్నాడు. పత్రికలు మనం చదువుతూ ఉన్నాం. కొబ్బరి చెట్టుకు కొబ్బరికాయలు వస్తాయి, మామిడి చెట్టుకు మామిడిపళ్ళు వస్తాయి, జామ చెట్టుకు జామకాయలు వస్తాయి. ఎందుకంటే ఆ విత్తనం డిఎన్ఏలో అది ఉంది కాబట్టి. మనుషుని హృదయంలో నుంచి ఈ ఐడియల్స్ ఎందుకు వస్తాయంటే ఆ విత్తనం ఎక్కడో పడింది కాబట్టి. అందుకే దేవుడు పలుమార్లు ఇశ్రాయేలుని ఆయన ఖండించాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, దేవునికి ఇవ్వవలసిన స్థలము, మీ ఆశ, మీ ఎంతూజియాజం దేని మీదకి ఎక్కువ ఫోకస్ అవుతుందో, దట్ ఈస్ అన్ ఐడల్ టుడే. ప్యాషన్ అనేది ఉండాలి, కానీ దేవుని కంటే ఎక్కువ స్థానంలో అది ఉండడానికి అవకాశం లేదని దేవుడు ఈ రోజున స్వయంగా ఆయన చెప్తూ ఉన్నాడు. తిమోతి కెల్లర్ అనే గొప్ప ఆయన ఈ కౌంటర్ ఫీట్ గాడ్స్ అనే పుస్తకం ఆయన రాశాడు. ఈ కౌంటర్ ఫీట్ గాడ్స్ అనే పుస్తకంలో ఆయన ఈ మాట ఆయన వాడుతూ ఉన్నాడు. దేని మీదకి మీ హృదయము అత్యాశక్తితో వెళ్తూ ఉంటుందో, దట్ ఈస్ అన్ ఐడల్ టుడే. అది దేవుడు అవనివ్వండి, వేరే ఏదైనా సరే అవనివ్వండి. దేవుడు ఉంటే ఇట్ ఈస్ వండర్ఫుల్. మనకి ఎవరితో కూడా ఆయన ప్రాబ్లం ఉండదు. శిక్షలో కూడా మనం వెళ్ళాం. కానీ దేవుని తప్ప మరి ఏదైనా సరే దాని పట్ల మన హృదయం ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంది. ధనమే, లేకపోతే టీవీ అనుకుంటే ఇట్ హ్యాస్ బికమ్ అన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ హెస్ బికమ్ అన్ ఐడల్ ఇన్ యువర్ లైఫ్. చాలాసార్లు ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు వచ్చిన తర్వాత చాలా బిజీ అయిపోయి చర్చికి కూడా రాలేనంతగా బిజీగా అయిపోతూ ఉంటాం చాలాసార్లు కదండి. ఎరిక్ లిడిల్ అనే గొప్ప యాథ్లీట్ చాలా సంవత్సరాల క్రితం ఒలింపిక్స్లో పరిగెట్టాడు. హీ వాజ్ వెరీ వెరీ గుడ్ రన్నర్. పరిగెట్టే దాంట్లో హీ వాజ్ వెరీ గుడ్ యాథ్లీట్. ఎన్నో మెడల్స్ అని సంపాదించుకున్నాడు. కానీ ఒకరోజు కాంపిటీషన్ సండే పడిందట. జస్ట్ ఒక గంటలో అయిపోద్ది ఆయన రేస్ అంతా కూడా. ఆ ఎరిక్ లిడిల్ అనే ఆయన తన రేస్ని పూర్తి చేసుకుని చర్చికి వెళ్ళొచ్చు. కానీ ఆయన ఏమన్నాడంటే పబ్లిక్గా, ఆదివారం పడింది కాబట్టి నేను రేస్లో పాల్గొనని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎరిక్ లిడిల్ అని ఆయన చాలా మిషనరీ పుస్తకం ఆయన కూడా చాలా దగ్గర అమ్ముతారు. వాళ్ళకి కావాల్సి చదవండి. వండర్ఫుల్ బుక్. ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్, అంటే తన జీవితంలో మరి ఏది కూడా విగ్రహం లేదు. తన కెరీర్ కూడా పక్కన పెట్టాడు దేవుని కొరకు. ఇది చాలా గొప్ప విషయంగా, ఇది మీకు భారంగా అనిపించవచ్చు, కానీ మనం చెప్పుకోవాలి దీన్ని. ఎందుకంటే కెరీర్ కూడా తన ప్యాషన్ని, తన ఇంట్రెస్ట్ని, తన కాంపిటీషన్ కూడా పెద్దగా ఎవరు ఉండరు. అయినప్పటికీ దేవుని కోసం, సంఘములో ఆరాధనలో పాల్గొనడానికి కోసం తన కెరీర్ని, తన ఆశను కూడా పక్కన పెట్టాడు ఎరిక్ లిడిల్ అనే ఆయన. ఈరోజు దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఆల్రెడీ కొన్ని విషయాలు ఆక్రమించుకున్నాయి, కానీ తిరిగి ఆ స్థానం దేవునికి మనం ఇవ్వడానికి సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా? ఈరోజు మనము ఆలోచించుకుందాం. విగ్రహాల్లో చాలా రకాలు ఉంటాయి. పర్సనల్ ఐడల్స్ అన్నాడు ఒక ఆయన. పర్సనల్ విగ్రహాలు అనంటే కుటుంబము, మనీ, ఇన్ఫ్లుయెన్స్ కోసం తాపత్రయము, పవర్ కోసం తాపత్రయము, లేకపోతే ఈ సర్కిల్స్లో మేము ఉండాలని ఇమోషనల్ ఇండిపెండెన్స్, కానీ హెల్త్, ఫిట్నెస్ ఒక విగ్రహమా? ఫిట్నెస్ కూడా విగ్రహమేనండి. ఈ రోజుల్లో ఎక్కువగా పాపులర్ అవుతూ మెంబర్షిప్లు ఎక్కడ పెరుగుతున్నాయంటే జిమ్స్లోనే పెరుగుతున్నాయి. మీరు చూసారు లేదు? జిమ్లో పెరుగుతున్నాయి మెంబర్షిప్స్. అంటే ఫిట్నెస్ గురించి యువకులు తాపత్రయపడుతూ ఉన్నారు. దే ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ ఇట్. మేము బెంగళూరులో థియాలజీ చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పాస్టర్ గారు వచ్చారు వాకింగ్ చెప్పడానికి మా సెమినరీలో. అంటే బెంగళూరు, కర్ణాటక అంతా కూడా అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ డినామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంట్లో మొత్తం కర్ణాటక స్టేట్కే పెద్ద ఆయన పాల్ తంగయ్య అని ఆయన వచ్చి సాక్ష్యం పంచుకుంటూ ఉన్నాడు. ఏంటంటే పరిచర్లో వెళ్తున్నప్పుడు నాకు ఒక విపరీతమైన ప్యాషన్ ఉండేది. ఏంటంటే ఫిట్నెస్ అన్నాడు ఆయన. ఆరోగ్యం గురించి చాలా స్పృహ ఎక్కువ అంట. ఏ పెడితే తిండంట ఆయన.
రోజు మార్నింగ్ చక్కని ఆహారం తీసుకుంటాడట. ఈ ఎగ్ ఉంటుంది కదా, గుడ్లో కూడా ఆ ఎల్లో దాన్ని ఏమంటాం, యోక్ కూడా తిండంట ఆయన, ఓన్లీ వైట్ లేయర్ తింటాడంట. అంటే నా ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ తీసుకున్నాను. రోజు మార్నింగ్ 40 నిమిషాలు వాకింగ్ చేస్తాను, ఈవినింగ్ జిమ్లోకి వెళ్ళి ట్రెడ్మిల్ మీద పరిగెడుతూ ఉండేవాడిని అన్నాడట. అంటే మెల్లిమెల్లిగా నాకు కొంచెం డైవర్ట్ అయ్యాను, ఫిట్నెస్ మీద ఎక్కువ ఆసక్తి కలిగింది. సడన్గా నాకు ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చింది అంట ఆయనకి. ఆయన చెప్పాడు సాక్షి అనమాట, పాల్ తంగయ్య అని ఆయన. సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ బెడ్ మీద. అసలు నేను ఉంటానో లేదో నాకు అర్థం అవ్వలేదు, చాలా భయపడ్డాను, కంగారు పడ్డాను. సంఘమంతా నా కోసం ప్రార్థన చేశారు. దేవుణ్ణి నేను వేడుకుంటే అప్పుడు దేవుడు నాకు చూపించిన విషయం ఏంటంటే, యు ఆర్ సో ప్యాషనెట్ అబౌట్ యువర్ హెల్త్ దాన్ ద మినిస్ట్రీ అని దేవుడు తనతో మాట్లాడాడట. కానీ దేవుడు ఎక్కువ సీరియస్ అవ్వకుండా, కాంప్లికేట్ అవ్వకుండా సర్జరీ చక్కగా జరిగి పరిచయం కొనసాగించడానికి దేవుడు కృప చూపించాడని చెప్తూ ఆయన ఏమన్నాడంటే, దేర్ షుడ్ నథింగ్ షుడ్ టేక్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ అన్నాడు ఆయన. అప్పుడప్పుడు మన పాస్టర్ గారు స్టీఫెన్ పీటర్ గారు భలే మాట చెప్తారు, సరదాగా ఉంటాడు. మనం ఎన్ని కసరత్తులు చేసినా, ఎంత ఆరోగ్యమైన తిండి తిన్నా, జీవితం ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. ఆయన ఇస్తేనే ఆయుష్ దేవుడు ఇస్తేనే సాధ్యం అవుతుంది, మన చేతిలో ఏమీ లేదు అని చాలాసార్లు ఉంటారు పాస్టర్ గారు. నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ వెరీ మచ్ ఫ్యాక్ట్. ఎంతమంది జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా 35 years చనిపోతూ ఉన్నారు, 40 years కూడా హార్ట్ అటాక్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఈ రోజున లాస్ట్ 5-6 years చాలా కేసులు మనం చూస్తాం. వై? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫిజికల్ ఫిట్నెస్, ఇట్ ఈస్ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు మనకు ఈరోజు కృప చూపించాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం, దేవుని పట్ల మనకు ఉండాల్సిన ప్యాషన్ మరి దేని మీదకి వెళ్ళినా సరే, ఆరోగ్యం అవనివ్వండి, కుటుంబం అవనివ్వండి, వస్తువులు అవనివ్వండి, దేవుడు ఈరోజు దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. దీన్ని ఏమంటామంటే వ్యక్తిగత విగ్రహాలు అన్నాం. రెండవ రకం ఐడల్స్ ఉన్నాయి, ఇవి కల్చరల్ ఐడల్స్ అంటే ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనొచ్చు మనం దీన్ని. అంటే కేవలము నాకు దీవెనలే కావాలి అనుకునే దాన్ని ఏమంటామంటే కల్చరల్ ఐడల్స్ అంటూ ఉన్నాం. లేకపోతే పవర్ వెనకాల, ఇన్ఫ్లుయెన్స్ వెనకాల పరిగెట్టి దాన్ని కల్చరల్ ఐడల్స్ అని అన్నాం. అట్లాగే ఇంటలెక్చువల్ ఐడల్స్ కూడా ఉన్నాయట. ఇంటలెక్చువల్ ఐడల్స్ ఎలా ఉంటాయంటే, అంటే ఆలోచన ధోరణి, ఐడియాలజీస్, హ్యుమానిజం, కమ్యూనిజం, పోస్ట్ మోడర్నిజం, వీటి గురించి మనం ధ్యానించిన టైం లేదు. కానీ కొన్ని ఐడియాలజీస్ మన ఆలోచనలు కూడా కొన్నిసార్లు దేవుని కంటే ఎక్కువగా స్థానంలో మనం పెడతా ఉంటాం. మన పాలవంచ అనే గ్రామానికి వెళ్ళాం టీచింగ్కి వెళ్తే, క్యాబ్లో వెళ్తూ ఉంటే పక్కన ఒక పెద్ద పోస్టర్, ఒక 40 feet పోస్టర్ కనబడ్డది. ఎవరు పోస్టర్ అంటే మంచి సినీ యాక్టర్ పోస్టర్ కనబడి కింద టైటిల్ రాశారు. ఆ గ్రూప్ యూత్ గ్రూప్ అనమాట, అవర్ డెమీ గాడ్ అని రాశారు. పెద్ద 40 feet వాల్ పోస్టర్, సినిమా యాక్టర్, కింద టైటిల్ ఏంటంటే అవర్ డెమీ గాడ్ అట వాళ్ళకి. అంటే యూత్కి ఇప్పుడు ఎవరు దేవుడు? దిస్ యాక్టర్ ఈజ్ అ గాడ్. సచిన్ టెండూల్కర్ ఏమనేవారంటే ఈజ్ అ గాడ్ ఆఫ్ క్రికెట్ అనేవాడు. చాలామందికి క్రికెట్ ఒక మతం, సచిన్ ఒక దేవుడు. వాళ్ళకి క్రైస్తవులు కాదులేండి, క్రైస్తవేత్తల గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఐడల్స్. చూడండి, మీ పక్కన, మీ నైబర్హుడ్లో చూడండి, ఒక్కొక్కరికి ఒక రకమైన విగ్రహం ఈరోజు చూస్తూ ఉన్నాం. వ్యక్తుల రూపంలో అయినా, వెల్త్ రూపంలో అయినా రకరకాల విగ్రహాల్లో మనుషులు అన్యులు కొట్టుకుపోతూ ఉన్నారు. ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో కూడా మనలాంటి వాళ్ళని కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. దేవుడు దాన్ని ఖండిస్తూ ఉన్నాడు. నాకు ఇవ్వాల్సిన స్థానాన్ని మీరు నాకు ఇవ్వండి అని ఆయన అంటూ ఉన్నాడు. చాలాసార్లు ఒక ఉపమానంగా దేవుడు దీన్ని వాడుకున్నా ఉన్నాడు. బైబిల్ యూజెస్ 3 basic metaphors. మనుషుల గురించి సంబోధిస్తూ దేవుడు 3 రకాల మాటలు చెప్పాడు. ఏమన్నాడంటే, మీరు విగ్రహాలని ప్రేమిస్తారు, విగ్రహాలని నమ్ముతారు, విగ్రహాలకి మీరు విధేయత చూపిస్తారు అన్నాడు. విగ్రహాలని ప్రేమించడం, విగ్రహాలను నమ్మడం, విగ్రహాలకి విధేయత చూపించడం. వాట్ డు వి ట్రస్ట్ మోర్ టుడే? ఈరోజు మనం దేని ఎక్కువ విశ్వాసం ఉంచగలుగుతా ఉన్నాం? దేవుని కంటే ఎక్కువగా మరి ఏది కూడా ఆ స్థానాన్ని తీసుకునే అవకాశం లేదండి. దేవుడు ఇశ్రాయేలుతో ఇంతకు మనం చదువుకున్న మాట నిర్గమకాండంలో ఆయన ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. మోషే కొండ మీద, సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో ఆయన సంభాషిస్తూ, ఇదిగో నా ప్రజలకి ఈ ఆజ్ఞలు అని చెప్పి మొదటి ఆజ్ఞ ఆయన చెప్పాడు. ఇంకా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటే, ఈయన కొండ మీద ఉన్నాడు, కొండ కింద ఆల్రెడీ ఏం జరుగుతూ ఉంది? దే వర్ ప్రిపేరింగ్ ఐడల్స్. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని అంటూ ఉంటే
మోషేతో దేవుడు మాట్లాడుతున్న తరుణంలోనే కొండ కిందన ఆల్రెడీ విగ్రహాలు తయారవుతూ ఉన్నాయి. ఇట్ వాజ్ అన్ ఆక్స్ కదండి. దాని గురించి మంచి మాట చూస్తూ ఉన్నాం అక్కడ. అది నిర్గమకాండంలో ఈ సన్నివేశాన్ని గురించి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. 106వ కీర్తన 19వ అధ్యాయంలో భలే రాశారు చూడు. 106వ కీర్తన 19వ వచనం 19-20. హోరేబులో వారు దూడని చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదము గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. తన మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఎంత పవర్ఫుల్ వర్డ్ అండి. అంటే దేవుడు ఎంత మహిమోన్నతుడో ఆ మహిమాస్పదమును ఒక గడ్డి మేసే ఎద్దుకు ఆ మహిమను ట్రాన్స్ఫర్ చేశారట మనుషులు. కీర్తనకారుడు ఆ పర్వతం దగ్గర జరిగిన సిచ్యువేషన్ గురించి ఆయన అంటూ ఉన్నాడు. ఏదో మాకు టైంపాస్ అవ్వట్లేదు, మాకు విగ్రహాలు కావాలని అహరోని వాళ్ళు ప్రలోభ పెడితే అహరోన్ ఓకే అనేసాడు, విగ్రహాలు తయారు చేసుకున్నాడు. గడ్డి మేసే ఎద్దుకు దేవునికి ఇవ్వాల్సిన గ్లోరీని గడ్డి మేసే ఎద్దుకు వాళ్ళు ఇస్తూ ఉన్నారంట. ఈరోజు లేదా ప్రాబ్లం? దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇంకా చిన్న చిన్న విషయాలకి, అనవసరమైన విషయాలకి, ద వెరీ చీప్ థింగ్స్కి ఈరోజు మనం ఇస్తూ ఉన్నాం. దేవునికి చెందాల్సిన మహిమ బయట క్రైస్తవేతరులో చెట్టుకి పుట్టుకి రకరకాల విషయాలకి ఇస్తూ ఉన్నారు. మనమైతే అనవసరం విషయాలకి ఈరోజు మనం ఆ మహిమని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం. దేవుడు దీన్ని బట్టి ఆయన నిరాశ చెందుతూ ఉన్నాడండి. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి విగ్రహం అయినా ఈరోజు మనం దాన్ని తొలగించాలి మన యొక్క జీవితంలో నుంచి. సో విగ్రహానికి 2 అర్థాలు మనం చూస్తాం. ఒకటి పాత నిబంధనలో ఉన్నట్లుగా ఇట్స్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ స్ట్రక్చర్స్. ఈరోజు క్రైస్తవేతరులకి ఏంటి లేదంటే ఒక కొలమానం లేదు. అందుకే వాళ్ళు నశించిపోతూ ఉన్నారు. ఏది మంచి ఏది చెడు అని విభజించుకోవడానికి వాళ్ళ దగ్గర కొలమానం అంటూ లేదు. కొలమానం ఉన్నాయి కానీ వాక్యం అనే కొలమానం వాళ్ళ దగ్గర లేదు. అందుకే నాశనం వైపు వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఒకరోజు ఇంట్లో ఒక అబ్బాయి వచ్చి మమ్మీ దగ్గర అంటున్నాడంట, మమ్మీ నేను నా హైట్ ఎంతో తెలుసా అన్నాడంట. నాకు తెలుసా నీ హైట్ 4.5 అడుగులు కదా అన్నదంట. లేదు మమ్మీ నా హైట్ 6 feet అన్నాడంట ఆయన. ఎందుకు అలా అనుకుంటున్నావు అన్నాడంట. ఏం లేదు, నేను వేసుకున్న షూ ఉంది కదా, నేను వేసుకున్న షూస్ అన్నీ కదా ఒకదాని మీద ఒకటి పెడితే నా హైట్కి వచ్చేసరికి 6 షూస్ పడ్డాయి. ఒక షూ అంటే 1 foot కదా, కాబట్టి నేను 6 అడుగులు అంటున్నాడంట ఆయన. ఇందులో తప్పే ఉందా? అంటే ఆ బాలుడి యొక్క జ్ఞానానికి సంబంధించి 1 foot అంటే తన కాలు 1 foot అనుకున్నాడు. తన కాలు సరిపడే ఒక షూస్ని 6 షూస్ పెడితే నా హైట్కి వచ్చింది, కాబట్టి నేను 6 feet అనుకుంటా ఉన్నాడు. కానీ మనుషుల యొక్క హైట్ కొలడానికి వేరే కొలమానం ఉంది. ఇట్ ఇస్ అన్ ఒథెంటిక్. ఆ కొలతలు వేరు, కొలమానం వేరు. కానీ చిన్న బాలుడికి తెలియదు. ఇదే కరెక్ట్ అనుకుంటా ఉన్నాడు. ఈరోజు బయట లోకం కూడా అదే కొలమానంలో ఉంది. 2000 సంవత్సరాల క్రితం ఒక 300-400 years క్రితం విలియం కేరీ గారి భారతదేశంలో వచ్చినప్పుడు ఆయన చూసిన అనేకమైన ఆచారాల్లో బహు భయంకరమైన ఆచారం మీకు అందరికీ తెలుసు, సతీ సహగమనం. ముసలాయనకి చిన్నపిల్లకి పెళ్లి చేసేవారు. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని సంఘటనలో ఆయనతో పాటు చితి మీదకి ఈ యవ్వన బాలికను కూడా తోసేస్తూ ఉండేవారట. అంటే నేను అనుకుంటా ఉంటాను, వాళ్ళకి ఎలాగ నమ్మగలిగారు అది? ఇది కరెక్ట్ అండి అని వాళ్ళు ఎవరిని ఎలాగ నమ్మగలిగారు? వాళ్ళు మనిషి ప్రాణం పోవడం కూడా పర్వాలేదు అనుకున్నారంటే ఎంత డార్క్నెస్లో వాళ్ళు ఉండిపోయారు, ఎంత ఇగ్నరెన్స్లో వాళ్ళు ఉండిపోయారు. ఇది కరెక్టే అనుకున్నారంటే వాళ్ళ కొలమానం వేరు. కానీ ఈ రోజున దేవుడు మనకందరికీ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మంచిని చెడుని విభజించే ఆ కొలమానం మనం లోకానికి చూపించాలా. ఈ రోజున దెర్ ఇస్ అ గ్రేట్ నీడ్ టు ఇవాంజలైజ్ ద వరల్డ్. ఇవాంజలిజం దేవాలి. మనం వారి యొక్క ఆలోచన ధోరణిని మనము మార్చగలగాలి. ఒకరోజు ఒక సేల్స్ మ్యాన్ ఒక పెద్ద డీల్ కోసం చాలా ప్రయత్నం చేశారట. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చాలా చెప్పాడండి, తీసుకోండి సార్, ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంటుందండి, మీకు చాలా మేలు కలుగుతుంది. ఎంత చెప్పినా వినలేదట. ఆ డీల్ ఆ సేల్ పోగొట్టుకున్నాడంట. చాలా నిరుత్సాహపడి తిరిగి ఆయన మేనేజర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈరోజు ఒక ఆయన కలిసాడండి,
చాలా ప్రయత్నించానండి, చాలా నచ్చ చెప్పానండి, కానీ అస్సలు ఒప్పుకోలేదు, చాలా బాధలో ఉన్నాను. ఎంతైనా ఒక పాత సామెత ఉంది కదండి, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాం కానీ నీళ్ళు తాగించగలం ఏంటి సార్, ఇది కూడా అలాగే అయింది సార్ అన్నాడంట సేల్స్ మ్యాన్. వెంటనే మేనేజర్ అన్నాడంట, నీకు ఒక విషయం చెప్తాను జ్ఞాపకం ఉంచుకో అన్నాడంట. ఏం చెప్పండి సార్ అన్నాడంట. నువ్వు చేయాల్సింది గుర్రాన్ని నీళ్ళు తాగించడం కాదు, గుర్రానికి దాహం కలిగించాలని చెప్పాడంట. ఇట్ ఈస్ నాట్ యువర్ జాబ్ టు మేక్ ద మ్యాన్ డ్రింక్, ఇట్ ఈస్ యువర్ జాబ్ టు మేక్ ద మ్యాన్ థర్స్టీ అన్నాడు. ఇప్పుడు మనుషులకి దేవుణ్ణి మీరు ఒప్పుకోవాలని చెప్పడం మన రెస్పాన్సిబిలిటీ కాదు, కానీ దేవుని పట్ల దాహం కలిగించాలి. ఈరోజు ఆ అవసరత, ఆ నీడ్ ఈరోజు దేవుడు ఇక సార్వత్రిక సంఘానికి అందరికీ ఇచ్చినాడు. ఇది కేవలం కొంతమందికి మాత్రమే కాదు, కానీ మీ పరిధిలో మీరు మనుషులకి దేవుని పట్ల దాహం కలిగించాలి. యూ షుడ్ బి ఏబుల్ టు మేక్ పీపుల్ థర్స్ట్ ఫర్ గాడ్. ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం. మన జీవితాన్ని బట్టి మనల్ని చూసి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు మన మాటలు వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ మన 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 సాక్ష్యము వారికి దాహం కలిగిస్తూ ఉంటుంది. ఏంటి ఈయన చాలా డిఫరెంట్గా ఉన్నాడు, ఈ కుటుంబం ఈ కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నాయో నాకు తెలుసు, అయినా సరే సమాధానంగా ఎలాగ ఉంటున్నారు అని చెప్పి మన వెనకాల, మన కుటుంబం వెనకాల ఉన్న దేవుని వాళ్ళు చూడగలగాలి. వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ ద పీపుల్ థర్స్ట్ ఫర్ గాడ్. దేవుని అంగీకరించేటట్లుగా చేయడం మన బాధ్యత కాదు, కానీ దేవుని అంగీకరించడానికి వారికి కావాల్సిన దాహాన్ని మనం ఏర్పరచగలగాలి. మిషనరీస్ అది చేశారు. ఎంతోమంది త్యాగపూరితమైన మిషనరీస్ ఈరోజు వాళ్ళు దాన్ని చేయగలిగారు. ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఈరోజు దేవుడు మనకందరికి కూడా ఇస్తూ ఉన్నాడు. చూడండి, మీ సమయాన్ని, మీ జీవితాన్ని ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, స్వార్థ కొరకు ఇస్తే ఎప్పుడు కూడా నష్టపోవండి. దేవుని కొరకు సమయాన్ని, జీవితాన్ని ఇచ్చి నష్టపోయిన వారి చరిత్రలు ఒకరు కూడా లేరు సుమా. బేతనీలో యేసుక్రీస్తు వారు బేతనీయుల ఇంట్లో ఉంటే మరీ వచ్చి చాలా పవర్ఫుల్, చాలా ఎక్స్పెన్సివ్ పర్ఫ్యూమ్ పగలగొట్టి ఆయన పాదాల మీద పోసి దాన్ని తన తల వెంట్రుకలు తుడుస్తూ ఉంది. తల వెంట్రుకలతో తుడుస్తుందంటే ఇట్స్ ఎ షేమ్ ఇన్ సొసైటీ. అంటే తన షేమ్ని మర్చిపోయింది, అన్నీ కూడా మర్చిపోయింది, దాన్ని ఏం పట్టించుకోవట్లేదు. ఏమైనా నవ్వుతారా, వెకిలిపాలు అవుతానా, లేకపోతే చీప్గా చూస్తారా, ఏం మర్చిపోయింది. కానీ యేసుక్రీస్తు వారి పాదాలు ధరిపడి తన యొక్క సమస్తాన్ని కూడా అర్పించుకుందాం. తన షేమ్ని, కొరింథీయుల రాసిన పత్రికలో ఉంటుంది ఏంటంటే, స్త్రీ తన తల వెంట్రుకలను విడిచుట తనకు అవమానం అని ఉంటుంది. అయినప్పటికీ ఈ స్త్రీ అలా చేసింది, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఆమె పడింది. అది కొంతమంది అన్నారు, ఇస్కరియోతు యూదాతో పాటు ఆ బ్యాచ్ అంతా ఏమన్నారంటే, ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, వై దిస్ వేస్ట్ అన్నారు వాళ్ళు. ఎంత కాస్ట్లీ పర్ఫ్యూమ్ని బయట అమ్మితే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు తీసి పేదలకు ఆహారం పెడితే బాగుంది కదా అని ఏదో అందరికీ మంచిగా కనబడడానికి కొన్ని మంచి మాటలు ఇస్కరియోతు యూదా అంటే ఆ డిస్కషన్ సపోర్ట్ చేస్తూ శిష్యులకు అందరూ కూడా ఎస్ కరెక్ట్ అన్నారు. వై దిస్ వేస్ట్, ఎందుకు ఈ వ్యర్థపరుస్తున్నావు అన్నాడు. యేసుక్రీస్తు వాళ్ళ ఆప అన్నాడు, నథింగ్ ఈజ్ వేస్ట్ when it is given the feet of God. దేవునికి ఏదైనా ఇస్తే అది ఎప్పుడు కూడా నిష్ఫలం కాదు, నిష్ప్రయోజనంగా మిగిలిపోదు. అది దేవునికి ఇచ్చిన ఏది కూడా అది ప్రయోజనకరమే అన్నాడు ఆయన. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, లోకంలో చాలా అవసరత ఉంది. అంటే ఫిజికల్ ప్రతిరూపమైన విగ్రహాలను పూజిస్తున్న వారు బయట లోకంలో ఉన్నారు. వాళ్ళకి మనమే స్వాత ప్రకటించాలి, వారికి దాహం కలిగించాలి దేవుని పట్ల. ఎలా కల్పిస్తామంటే మన మాటలతోనే అన్నిసార్లు సాధ్యమవకపోవచ్చు, మాటల కంటే సాక్ష్యము చాలా ప్రామాణికం. మీ జీవితాన్ని చూసిన వారు మీ వెనకాల ఆ సంతుష్టికి, ఆ సాటిస్ఫాక్షన్కి, ఆ సమాధానకర్త అయిన దేవుణ్ణి వాళ్ళు చూడగలగాలి. రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనలో కూడా ఫిజికల్ ప్రతిరూపాలకు మనం మొక్కట్లేదు, కానీ ఈ ఆత్మీయ, ఈ స్పిరిచువల్ ఐడల్స్, స్మాల్ కేస్ లార్డ్స్ లాగా అనేకమైన దేవుళ్ళు ఈరోజు మన జీవితంలో కొలువై ఉన్నారు. కుటుంబము, బిడ్డలు, ధనాపేక్ష, ఉద్యోగము, కెరీర్ అని చెప్పి దేవుని విస్మరిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు వాటిని ఈ రోజున ఖండిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ గొప్ప బాధ్యతని మనం తీసుకుందాం. మన తోటి వారు విశ్వాసులైతే వారిని స్పిరిచువల్ ఐడల్స్ నుంచి బయటికి మనం తీసుకొద్దాం. లేదా క్రైస్తవేతరులు అయితే ఈ ఫిజికల్ ఐడల్స్ నుంచి వాళ్ళు వచ్చేలాగున మంచి చెడు అంటే దైవికాన్ని కొలిచే ఆ సరైన కొలమానికం ఈరోజు మనందరం మన చేతుల్లో పట్టుకున్నాం కదండి. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి ఈరోజు? చూపిస్తారా? ప్రైజ్ గాడ్. దిస్ ఇస్ ద మెజరింగ్ రాడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
ఈరోజు దేవుని పట్ల, నీతి పట్ల ఏది కొలమానం అంటే దిస్ ఇస్ ద బెస్ట్ మెజరింగ్ రాడ్. కానీ లోకస్తులకు వారికి రకరకాల కొలమానాలు ఉన్నాయి, అవే కరెక్ట్ అనుకుంటున్నారు. ఈ చిన్న బాలుడిలాగా వారి ఆత్మీయ నేత్రాలు ఈరోజు మనమే వెలిగించాలి. వారి అంధకారంలో ఉన్న దుస్థితి నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ ఈరోజు దేవుడు మనకి సార్వత్రికంగా ఆయన ఇచ్చి ఉన్నాడు. వీళ్ళు మారిపోవాలి, 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 మీరు మారితే నరకానికి వెళ్ళిపోతారని చెప్పడం మాత్రమే కాదు, కానీ వారికి మనం దాహం కలిగించాలి. వాళ్ళకి దాహం కలిగించాలంటే ముందు దాహం మనం కలిగి ఉండి ఆ దాహం దేవుడు ఫుల్ఫిల్ చేసిన ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఉండాలి. అంటే దేవునితో మనం కలిసి నడవాలి. అప్పుడు మాత్రమే క్రైస్తవేతల ఆ యొక్క దాహాన్ని దేవుడు మన ద్వారా తీర్చగలడు. అలా ఈరోజు మన జీవితాన్ని కూడా పరిశీలించుకుందాం. మన హృదయం దేని దగ్గరికి ఎక్కువ పరిగెడుతూ ఉంది? సిరీసా, వెబ్ సిరీసెసా, నెట్ఫ్లిక్సా, వాట్సాపా, ఫేస్బుక్కా, లేకపోతే ధనాపేక్ష, లేకపోతే మీ కుటుంబం, మీ భాగస్వామి అయినా ఇలా పరిశీలించుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. అందరం కంట్లు మూసుకుందాం ఒక నిమిషం. భూమి మీదనైనాను, ఆకాశం ముందైనను, భూమి కింద నేల ఎందైనను దేని విగ్రహం కూడా మీరు సాగిలు పడకూడదు, నమస్కరించకూడదు. 3000 సంవత్సరాలు అవుతుంది దేవుడి మాట చెప్పి. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడల్స్. మాలో ఐడల్స్ లేవేంటి అనుకుంటున్నాం, బన్నీ దేర్ ఆర్ ఐడల్స్. ఆ ప్రశ్న, ఆ పరిశోధన మీకే వదిలేస్తూ ఉన్నాను. దేవునికి స్థానాన్ని ఏదైనా సరే ఆక్రమిస్తే ఈరోజు దాన్ని విడిచిపెడదాం. గొప్ప దేవ, సర్వాధికారి అయిన దేవ, మీకు వందనాలు తండ్రి. నేను మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, మీకు వందనాలు ప్రభా తండ్రి. ఏ విగ్రహాన్ని కూడా మీరు సాగిలు పడకండి, పూజించకండి. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పిన గొప్ప దేవ, మీకు వందనాలు. నాయన ప్రతిరూపాలు అయితే మా జీవితంలో, మా ఇళ్ళల్లో లేవు, కానీ నాన్న ఈ స్పిరిచువల్ ఐడల్స్ మా జీవితంలో ఉన్నాయి ప్రభా. రకరకాల విషయాలు ఉన్నాయి. అవేంటో మేము పరిశీలించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారు, మీకు వందనాలు. పరిశోధించుకొని, పరిశీలించుకొని, ఐడెంటిఫై చేసి వాటిని విడిచిపెట్టి పశ్చాత్తాపడి నేను మీ క్షమాపణ మేము కోరుకుంటున్నాం ప్రభా. తిరిగి తండ్రి మిమ్మల్ని ప్రథమ స్థానంలో పెడతా ఉన్నాం. మీరే మాకు దేవుడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మమ్మల్ని కనికరించండి. అలాగే తండ్రి ఎంతోమంది మిషనరీస్ చేసిన ఆ మిషన్స్ని మేము కొనసాగించడానికి సహాయం తెచ్చి, ఎక్కడెక్కడికో వెళ్ళలేకపోవచ్చు ప్రభా నాయన, వారిని మీ యొక్క నిజమైన స్వార్థ దగ్గరికి మేము తీసుకురాలేకపోవచ్చు తండ్రి, కానీ వారికి దాహం కలిగించే అవకాశాలు మాకు ఇవ్వండి. అలాంటి గొప్ప జీవితాలు మాకు ఇవ్వండి, సాక్ష్యాలు మాకు ఇవ్వమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.